ఎక్కువగా స్టోరీస్, ఇంకా అలాగే ఫ్యాక్ట్స్, ఇంకా అలాగే తెలియని విషయాలను తెలియజెప్పాలనే కాన్సెప్ట్ అనేది నాదండి, నా ఛానల్ అనమాట. నా ఛానల్ మోటో వచ్చేసి అదే అనమాట. ఇంకా అలాగే నేను బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను, థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్. ఇంకా చూసారు కదా మీరు, వంటగదిలో మనం అదే పనిగా అవే గిన్నెలను వాడడం వల్ల మనకైతే హెల్త్ అనేది ఖరాబ్ అయితే అవుతుంది అనమాట. నేనైతే రీసెంట్గానే న్యూస్ పేపర్లు అయితే చూసాను, అదే మీకు చెప్పాలని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అదైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో లాగే మీకైతే అందించాలని అయితే మీ ముందుకైతే వచ్చానండి. ప్రజెంట్ ఎంతకాలం ఎంత సమయం వరకు అయితే వాడాలి అనేది అయితే ఇప్పుడు వీడియోలో అయితే చెప్పుకుందామండి. హలో అండి, మహాలక్ష్మి అందరికీ హాయ్ అండి. తవాలాలు, కడాయిలు, ఇంకా అలాగే నాన్ స్టిక్ ప్యాన్లు ఇలాంటివన్నీ కూడా 5 ఏళ్ళకు మించి మనం అయితే వాడకూడదండి. 5 ఏళ్ళ కంటే ముందే మనం చూసుకోవాలన్నమాట. ఎలా అంటే టెఫ్లాన్ కోటింగ్ అని ఒకటి ఉంటుందండి. ఆ కోటింగ్ అనేది టెఫ్లాన్ కోటింగ్ అనేది 5 ఏళ్ళకు ఆ గిన్నెలకి ఉండేటటువంటి ఆ కోటింగ్ అనేది ముందు నుంచే పోవడం అనేది స్టార్ట్ అవుతుందంటండి. అలా పోయేటప్పుడు మాత్రం మనం అయితే అవి మార్చేసుకోవాలన్నమాట. అలాంటి గిన్నెలని మార్చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు పాత్రలు గిన్నెలకి అడుగడుతుందో, అలాగే మాడుతూ ఉంటాయి కదా కొన్నిసార్లు, అడుగడుతూ ఉన్నప్పుడు అలాంటి గిన్నెల్ని నాన్ స్టిక్ ప్యాన్లకి, ఈ తవలాలు, కడాయిలకి, ఇలాంటి వాటి అన్నిటికి కూడా 5 ఏళ్లకు మించి మనం అయితే వాడకూడదు అనమాట. దీని యొక్క టైం అనేది 5 years మాత్రమే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, మనం కూరగాయలు అవి కోసేటప్పుడు వాటి చెక్క పైన రంధ్రాలు అనేవి చిన్నగా రంధ్రాలు అనేవి పడుతూ ఉంటాయి. ఆ రంధ్రాలు పడినప్పుడు, ఇంకా అలాగే కలర్ చేంజ్ అయిపోతుంది అనేటప్పుడు, అలాగ అనిపించినప్పుడు మనం అయితే వెంటనే ఆ బోర్డుని అనేది కూరగాయలు కోసేపు మార్చేయాలన్నమాట. దాని యొక్క టైమింగ్ వచ్చేసి 2 సంవత్సరాల వరకే అవైతే ఉంటాయంట అండి, మంచిగా ఉంటాయంట. అవి తర్వాత మనం వాడకూడదు అనమాట. వాటి యొక్క టైం అనేది అయిపోతుందండి. అలాంటివి అయితే అస్సలు వాడకూడదండి, అస్సలు వాడొద్దు. అలాగే ప్లాస్టిక్ బోర్డులు అనేవి అవి మెయిన్గా అస్సలే వాడొద్దండి. చెక్కకి సంబంధించిన బోర్డులు ఏవైతే ఉంటాయో ఆ చెక్క బోర్డులు అనేవి వాడచ్చు. అవి కూడా 2 సంవత్సరాల వరకే వాడాలన్నమాట. అవి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రష్లు అనమాట. మనం దోసపిండి అవి కలిపినప్పుడు బ్రష్లు వాడతాం చూసారా, ప్యాన్స్ పైన ఆయిల్ అది పూయడానికి, అలాగే చపాతీలు ఇవి కాల్చుకునేటప్పుడు గట్రా బ్రష్ అనేది యూజ్ చేస్తాం మనం. ఆ బ్రష్ అనేది పిండి అది కలుపుకోవడానికి స్పాచులాలు అవి వాడుతూ ఉంటారనమాట. అవి మాత్రం మనకి 4 ఏళ్ళకి ఒకసారి అయితే వాటి యొక్క టైం వచ్చేసి 4 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చేయాలన్నమాట వాటిని, బ్రష్లని, స్పాచులని. అలా 4 ఏళ్ళ లోపులోనే మనకి గట్టి పడిపోయినట్టున్నా, అలాగే ప్లాస్టిక్ బ్రష్ కదా అది కరిగిపోయినట్టుగా కనిపించినా, అలాగే గట్టి పడిపోయినట్టుగా అనిపించినా కానీ మనం అయితే వెంటనే వాటిని అనేది మార్చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీలర్స్ ఉంటాయి కదా, మనం పొటాటో అవి తొక్క తీసేటివి ఉంటాయి కదా, ఆ పీలర్స్ అనేవి మనం 2 ఏళ్ళకి ఒకసారి మార్చుకోవాలన్నమాట. చాకులు వచ్చేసి 10 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చుకోవాలండి. పీలర్స్ వచ్చేసి 2 ఏళ్ళకి ఒకసారి మార్చుకోవాలి. అలాగే చాకులు అనేవి 10 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చుకుంటూ ఉండాలన్నమాట. అలాగే గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్ని కూడా 5 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చుకుంటూ ఉండాలంటే, ఇలా వాడే క్రమంలోనే అవి తుప్పు పట్టినట్టు ఉన్నా, కలర్ చేంజ్ అయిపోయినట్టు ఉన్నా కానీ మనం అయితే వెంటనే అనేది మార్చేసేయాలన్నమాట. ఇంకొక పాయింట్ వచ్చేసి, మనం పప్పులు, సరుకులు అవి వేసుకునే డబ్బాలు ఉంటాయి చూసారా, ఆ డబ్బాలు అనేవి 3 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చేయాలన్నమాట. 3 ఏళ్ళకి ఒకసారి మార్చకపోతే మనం అయితే అనారోగ్య పాలైతే అయిపోతామండి ఖచ్చితంగా. అయితే ప్లాస్టిక్ డబ్బాలు పిఈటి అని కానీ, అలాగే పీపీ అని కానీ, పిహెచ్డిఈ అని కానీ ఉంటే మాత్రమే ఆ డబ్బాల పైన, ఆ స్టిక్కర్స్ లేబుల్స్ పైన అలా ఉంటే మాత్రమే మనమైతే ఆ ప్లాస్టిక్ డబ్బాలు అనేవి వాడాలన్నమాట. అది కూడా 3 ఏళ్ళకు మించి వాడకూడదు అనమాట. మనం ఏవైతే కిరాణా సరుకులు అనేవి వేసుకుంటామో ఆ సరుకులకు సంబంధించి బాక్సులు అనేవి, ఆ డబ్బాలు అనేవి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 15 ఏళ్లకు స్టీల్ గిన్నెలు 15 ఏళ్ళకు మించి అస్సలు వాడకూడదండి. 15 ఏళ్లకు మించి వాడామంటే ఖచ్చితంగా మనకైతే హెల్త్ అనేది ఖరాబ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ 15 ఏళ్ల గ్యాప్ లోపులోనే మనకి తుప్పు పట్టినట్టుగా అనిపించినా, కలర్ చేంజ్ అయినట్టుగా అనిపించినా కానీ మనమైతే వెంటనే ఆ గిన్నెలు అనేవి మార్చేసుకోవాలన్నమాట. అసలు వాడకూడదండి అలాంటి గిన్నెలు అనేవి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇనప సామాను ఉంటాయి చూసారా, ఇనపకి సంబంధించిన సామాను ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు అండి. దానికి
ఒక టైం అంటూ లేదు. ఎన్నేళ్ళైనా కానీ మనమైతే వాడుకోవచ్చు. ఇనప తుప్పు పట్టకుండా తదితర జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే మనం తుప్పు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని ఉంచుకోవచ్చు అనమాట. గరిటెలు కానీ, గిన్నెలు కానీ, ప్యాన్లు కానీ అలా కొన్ని దశాబ్దాలు, కొన్ని సంవత్సరాల పాటు కూడా వాటిని అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి కుక్కర్స్ అనమాట. ప్రెషర్ కుక్కర్స్ అనేవి 8 ఏళ్ళకి ఒకసారి మార్చడం అనేది చాలా ముఖ్యం అనమాట. ప్రెషర్ కుక్కర్స్ అనేవి 8 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చుతూ ఉండాలండి ఖచ్చితంగా. లేకపోతే అవి అనేది డ్యామేజ్ అయిపోయి చాలా పెద్ద ఇష్యూసే జరుగుతాయి అన్నమాట. కుక్కర్స్ అనేవి పేలడం, ఇంకా అలాగే సైడ్ నుంచి వాటర్స్ అవి కారడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట ఈ ప్రెషర్ కుక్కర్స్లో. సో ఈ ప్రెషర్ కుక్కర్స్ అనేవి 8 ఏళ్ళకి ఒకసారి అయితే మార్చుతూ ఉండాలన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ విలువైన సమయాన్ని ఉపయోగించి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఏమాత్రం కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక లైక్ అయితే చేయండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదివరకు బిజినెస్ అని చెప్పేదాన్ని, ఇప్పుడు చిన్న ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకెలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకైతే చిన్న కమెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ అనేవి చేసి పెట్టడానికి అయితే నేనైతే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను. నేనైతే ఎక్కువగా స్టోరీస్, ఇంకా అలాగే ఫ్యాక్ట్స్, ఇంకా అలాగే తెలియని విషయాలను తెలియజెప్పాలనే కాన్సెప్ట్ అనేది నాదండి, నా ఛానల్ అనమాట. నా ఛానల్ మోటో వచ్చేసి అదే అనమాట. ఇంకా అలాగే నేను బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను, థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్. ఇంకా ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ కూడా ఈ మధ్యన స్టాప్ అయితే చేశానండి కొన్ని కారణాల వల్ల. వాటికి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయమన్నా కానీ మనం అయితే చేస్తామన్నమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నన్ను అయితే మీరు నిర్మోహమాటంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా అయితే నన్ను అయితే కామెంట్ అయితే చేయొచ్చు, నన్ను అయితే అడగచ్చు అనమాట. నేను ఎవరికైనా కానీ నేనైతే రిప్లై అనేది ఇస్తానండి. ఎవరికైనా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఆ బిజినెస్కి సంబంధించి కానీ, ఇంకా అలాగే ఆర్ఎల్స్ హెల్త్కి సంబంధించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ నన్ను అడగాలనుకున్నా కానీ మీరైతే కామెంట్స్ రూపంలో నన్ను అయితే అడగచ్చు, ఫ్రీగా అడగచ్చు అనమాట. నేను ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.